ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది? తటస్థంగా ఉండేందుకు గులాబీ పార్టీ మొగ్గు చూపుతోందా? గతంలో ఎన్డీఏ, యూపీఏ కూటమిలకు మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎందుకు సైలెంట్గా ఉంటుంది? బీఆర్ఎస్ తటస్థంగా ఉండటానికి కారణం ఏంటి? ఉపరాష్ట్రపతి ఎన్నికపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. జనదీప్ ధన్ఖర్ రాజీనామాతో భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేసింది. ఈసారి మాత్రం ఓటింగ్కు దూరంగా ఉండనుంది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు గులాబీ పార్టీ మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన రామ్నాథ్ కోవింద్కు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన వెంకయ్యనాయుడుకు కేసీఆర్ భేషరతుగా సపోర్ట్ చేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో గులాబీ పార్టీ సఖ్యతతో ఉండడంతో ఎన్డీఏ అభ్యర్థులకు బీఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారు. బీఆర్ఎస్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైఖరి మారింది. బీజేపీతో విభేదాలు రావడంతో యూపీఏ కూటమి పార్టీలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా, ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్కు పిలిచి కేసీఆర్ భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న యూపీఏ కూటమికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరపున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరపున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులున్నారు. కె సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సరిపడా యూరియా కోటా ఎవరు తెస్తే వారికి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉండేందుకు డిసైడ్ అయ్యింది. మొదట నోటాకు ఓటు వేయాలని భావించినా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నోటా లేకపోవడంతో తటస్థంగా ఉండనుంది. ఎన్నికలను బహిష్కరించనుంది. ఇక బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని వరుస కేసులు వెంటాడుతున్నాయి. కేటీఆర్పై ఫార్ములా ఈ కార్ రేసులో కేసు నమోదైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై సీబీఐ విచారణ కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీంతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలోనూ బీఆర్ఎస్ టార్గెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేస్తోంది. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది అంటూ గతంలో ప్రచారం జరిగింది. ఈ అంశంపై బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో విలీనం ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. దీంతో బీజేపీకి మద్దతు ఇస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళతాయి అనే భావనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇండీ కూటమి బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా క్యాడర్లో, ప్రజల్లో తప్పుడు సంకేతాలిచ్చినట్టు అవుతుందని భావించింది. దీంతో గులాబీ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది.